సర్వశక్తి కలిగిన దేవా, నీ పరిశుద్ధ పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. నిత్యము వేవేల దూతల చేత పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని కొనియాడబడుచున్న నా తండ్రి, నీ ఘనమైన నామమునకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. ఈ సమయములో నానా విధములైన మానసిక రుగ్మతలతో ఇబ్బంది పడుతున్న వారి నిమిత్తము నీ కృపాసనము సమీపిస్తూ ఉండగా కృపతో జ్ఞాపకము చేసుకొనమని వేడుకొనుచూ ఉన్నాను. దేవా, నీవు పొందిన దెబ్బల ద్వారా మాకు స్వస్థత అన్నావు. నీ నామము ద్వారా మా జీవితాలలో వెలుగును నింపే దేవుడవు. అన్ని నామముల కంటే పైనామము కలిగిన దేవుడవు. ఉన్నతమైన నీ నామము పేరట ఎందరూ మానసికముగా ఆయా సమస్యలతో పోరాడుతూ ఉన్నారు. అట్టి ప్రతి ఒక్కరికి విడుదల కలుగులాగున ఈ ప్రార్థన చేస్తూ ఉండగా కృపతో ఆలకించమని బ్రతిమిలాడుకుంటూ ఉన్నాను. దేవా, షాలేము రాజుగా మీ శాంతి సమాధానములతో అట్టి ప్రతి ఒక్కరిని దర్శించండి. నాయనా, నా శాంతినే మీకు అనుగ్రహిస్తున్నానని వాగ్దానం చేసిన దేవుడవు. పూర్ణమైన శాంతితో మానసిక రుగ్మతలతో సతమతమవుతున్న ప్రతి ఒక్కరిని ఆపాదమస్తకము నింపమని వేడుకుంటూ ఉన్నాను. మీ స్వస్థపరచు ఆత్మను వారిపై అల్లాడింపచేసి సంపూర్ణమైన విడుదలను ఆరోగ్యమును దయచేయమని వేడుకుంటూ ఉన్నాను. నాయనా, ఎందరు బిడ్డలు విశ్వాసముతో ఈ ప్రార్థనలో ఏకీభవిస్తూ ఉన్నారో వారిలో ఉన్న మానసిక పరమైన ప్రతి సమస్య యేసు నామములో కాల్చివేయబడునుగాక. తండ్రి, నానా విధములైన ఆందోళనలకు గురి చేస్తున్న అంధకార శక్తుల ప్రభావము వారి మీద నుండి తొలగిపోవునుగాక. ప్రతి విధమైన యాంగ్జైటీ నుండి యేసు నామములో విడుదల కలుగునుగాక. దేవా, డిప్రెషన్కి గురి చేస్తున్న ఆత్మ యేసు నామములో కాల్చివేయబడునుగాక. నాయనా, వారిలో ఉన్న నిరాశ నిస్పృహలు యేసు నామములో ఈ క్షణమే తొలగిపోవునుగాక. నీ కృపతో వారిని జ్ఞాపకము చేసుకొనండి. ప్రతి విధమైన డిప్రెషన్ నుంచి యేసు నామములో విడుదల కలుగునుగాక. తండ్రి, ఒత్తిడికి గురి చేస్తూ బలహీనపరుస్తున్న ఆత్మ యేసు నామములో కాల్చివేయబడునుగాక. మానసికముగా ఒత్తిడి ఎవరి ద్వారా ఎదుర్కొంటూ ఉన్నారో వారి నుండి వీరి జీవితాలలో విడుదల కలుగునుగాక. ప్రతి విధమైన మానసిక ఒత్తిడి నుండి ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న బిడ్డలు విడుదల పొందుదురుగాక. ప్రవర్తన సంబంధిత రుగ్మతలతో బాధపడుతున్న వారు యేసు నామములో స్వస్థపరచబడుదురుగాక. వింత ప్రవర్తన, విపరీత ప్రవర్తన, అసాధారణ ప్రవర్తన యేసు నామములో కాల్చివేయబడునుగాక. తండ్రి, నీ కృపలో నిద్రలేమితో బాధపడుతున్నవారు యేసు నామములో విడుదల పొందుదురుగాక. ఆయా కారణముల వలన నిద్ర పట్టక శారీరకముగా బలహీనపడుతున్నవారు యేసు నామములో స్వస్థపరచబడుదురుగాక. అతి నిద్రతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నవారు యేసు నామములో విడుదల పొందుదురుగాక. దేవా, ఏకాగ్రత లోపముతో బాధపడుతున్న బిడ్డలను జ్ఞాపకము చేసుకునండి. యేసు శక్తిగల నామములో వారి లోపము సవరించబడునుగాక. అలసటను కలిగిస్తున్న ఆత్మ యేసు నామములో కాల్చివేయబడునుగాక. వారికున్న భారముల వలన తండ్రి మానసికంగా అలసిపోతూ శారీరకముగా అస్వస్థతకు గురవుతున్న బిడ్డలు యేసు నామములో స్వస్థపరచబడుదురుగాక. తండ్రి, మనోవైకల్యముతో ఇబ్బంది పడుతున్న వారు యేసు నామములో స్వస్థపరచబడుదురుగాక. తండ్రి,
ఆయా సమయాల్లో మూడ్ చేంజ్ అవుతూ బైపోలార్ డిజార్డర్తో సఫర్ అవుతున్న బిడ్డలు యేసు నామములో విడుదల పొందుదురుగాక. ప్రతి సమయములో ప్రశాంతత కలిగిన మనస్సు వారు కలిగి ఉండుదురుగాక. తండ్రి, జ్ఞాపక శక్తి లేమితో ఇబ్బంది పడుతున్న బిడ్డలు యేసు నామములో స్వస్థపరచబడుదురుగాక. తండ్రి, కృపతో వారి లోపాన్ని సరిచేయమని వేడుకుంటూ ఉన్నాను. అధిక ఆకలితో ఇబ్బంది పడుతున్న బిడ్డలు యేసు నామములో స్వస్థపరచబడుదురుగాక. ఆకలి కాకపోవడంతో ఇబ్బంది పడుతున్న బిడ్డలు యేసు నామములో విడుదల పొందుదురుగాక. నానా విధములైన మానసిక కారణముల చేత ఆహార విషయంలో నియంత్రణ కోల్పోతూ లేదా ఆహారము తీసుకోలేని స్థితిలో ఉన్నవారు ఈ క్షణమే విడుదల పొందుదురుగాక. తండ్రి, సామాజికంగా ఇతరులతో కలవడానికి ఇష్టపడక ఒంటరి జీవితాన్ని ఇష్టపడుతున్న వారు యేసు నామములో స్వస్థపరచబడుదురుగాక. అట్టి రీతిగా ఒంటరి తనములోనికి నెట్టివేస్తున్న అంధకార శక్తుల ప్రభావము వారి మీద నుండి కాల్చివేయబడునుగాక. తండ్రి, జన్యుపరమైన కారణాల వలన మానసిక లోపముతో ఇబ్బంది పడుతున్న వారు యేసు నామములో స్వస్థపరచబడుదురుగాక. దేవా, ఆటిజం, డౌన్ సిండ్రోమ్ వంటి మానసిక రుగ్మతలతో శారీరక ఎదుగుదల లోపించిన బిడ్డలు యేసు నామములో స్వస్థపరచబడుదురుగాక. ఈ కారణాల వలన ఎవరైతే మాట్లాడలేకపోతున్నారో యేసు శక్తిగల నామములో వారి నాలుక సడలించబడి మాట్లాడే కృప అనుగ్రహించబడునుగాక. తండ్రి, కృపతో జ్ఞాపకము చేసుకునండి నాయనా. ఇతర బిడ్డలతో సమానముగా ఎదుగుదల లేక, శారీరక అభివృద్ధి లేక వారిని బలహీనపరుస్తున్న ఆత్మ యేసు నామములో కాల్చివేయబడునుగాక. తండ్రి, ఎవరైతే ప్రభువా నాయన ఆత్మహత్య తలంపుకు గురవుతూ ఉన్నారో అట్టి ప్రేరేపణ కల్పిస్తున్న బలహీనపరుస్తున్న ఆత్మ యేసు నామములో కాల్చివేయబడునుగాక. వారిలో జీవించాలనే తపన యేసు నామములో కలుగునుగాక. ప్రతి విధమైన ఆత్మహత్యకు సంబంధించిన ఆలోచన కాల్చివేయబడునుగాక. దేవా, జీవితంలో పోరాడే శక్తిని వారికి దయచేయమని వేడుకుంటూ ఉన్నాను. వాస్తవానికి దూరంగా భ్రమలో ఉంటున్న మానసిక రోగులు యేసు నామములో స్వస్థపరచబడుదురుగాక. వారిని భ్రమపరచే ఆత్మ యేసు నామములో కాల్చివేయబడునుగాక. భ్రమకు గురి చేస్తున్న ఆత్మ యేసు నామములో కాల్చివేయబడునుగాక. తండ్రి, మంత్రతంత్ర శక్తులతో, అంధకార శక్తుల ప్రభావముతో మానసికముగా అస్వస్థతకు గురైన వారు యేసు నామములో విడుదల పొందుదురుగాక. తండ్రి, ఈ ప్రార్థనలో ఏకీభవిస్తూ ఎందరూ వ్యక్తిగతంగా లేదా వారి కుటుంబ సభ్యుల కొరకు మానసిక స్వస్థత కొరకు నీ వైపు కనులెత్తి చూస్తూ ఉన్నారు, అట్టి వారి జీవితంలో స్వస్థత కార్యము యేసు నామములో కలుగునుగాక. తండ్రి, వారికి మనశ్శాంతిని దయచేయండి ప్రభువా. ఎవని మనస్సు నీ మీద ఆనుకుంటుందో వారిని పూర్ణ శాంతి గలవానిగా చేస్తానని వాగ్దానం చేసిన దేవుడవు అయ్యా. నీ కృపతో మానసికంగా రుగ్మతలకు గురి అయిన ప్రతి బిడ్డకు మనశ్శాంతిని దయచేయండి, నెమ్మదిని దయచేయండి, ఉపశమనమును దయచేయండి. ప్రతి విధమైన మానసిక సమస్య నుంచి విడిపించమని వేడుకుంటూ ఉన్నాను. దేవా, మానసిక రోగులుగా ట్రీట్మెంట్ తీసుకుంటున్న బిడ్డలను నీ కృపాహస్తాలకు అప్పగిస్తా ఉన్నాను నాయనా. వారిని కృపతో జ్ఞాపకము చేసుకునండి. వారికి జరుగుతున్న ట్రీట్మెంట్ను బ్లెస్ చేయండి ప్రభువా. సాధారణ స్థితికి నజరేయుడైన యేసు శక్తిగల నామములో వారు తిరిగి వచ్చుదురుగాక ప్రభువా.
మానసిక వ్యాధులతో తమ పనులు తాము చేసుకొనలేక ఇతరులపై ఆధారపడుతున్న వారిని కృపతో జ్ఞాపకము చేసుకొనండి నాయన. వారి పనులు వారు చేసుకోగలిగిన సామర్థ్యము యేసు నామములో వారు పొందుదురుగాక. తండ్రి, ఎవరైతే ఇక వారి జీవితములో మానసికముగా బాగుపడరు అని డాక్టర్స్ చేతులెత్తి వేశారు, బుద్ధిమాంద్యము గలవారని ముద్ర వేశారు, నజరేయుడైన యేసు శక్తిగల నామములో వారి బుద్ధి వికసించునుగాక. తండ్రి, వారు అందరి వలె సామాన్య జీవితము గడుపుదురుగాక. నీ సాక్షులుగా సంఘములో నీ జనుల ఎదుట వారు నిలువబడుదురుగాక. కృపతో జ్ఞాపకము చేసుకునండి. ఈ సమయములో నాయన ప్రతి విధమైన మానసిక సమస్యను, ప్రతి విధమైన మానసిక వ్యాధిని, ప్రతి విధమైన మానసిక రుగ్మతను నజరేయుడైన యేసు శక్తిగల నామములో కొట్టివేస్తూ అట్టి రీతిగా ఇబ్బంది పడుతున్న వారి జీవితాలలో యేసు నామములో స్వస్థత ప్రకటిస్తూ నీ కృపాహస్తాలకు అట్టి ప్రతి ఒక్కరిని అప్పగిస్తూ నమ్మదగిన దేవుడవని, వారి జీవితాలలో నీ స్వస్థత కార్యము చేయమని మా కొరకు త్వరలో రానయున్న యేసు అతి పరిశుద్ధ నామం పేరట అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్.